లో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో ఎండల తీవ్రతకి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధానంగా పినపాక, కొత్తగూడెం, ఇల్లందులలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. జిల్లాలో ఎండలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ మొదటి వారంలోనే బాణుడు బగబగమంటున్నాడు. దీంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మనం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఈ ఆసుపత్రులకు సంబంధించి మనం చూడొచ్చు, మొత్తం కూడా అంటే చిన్నపిల్లలు అందరూ కూడా ఎక్కువగా ఈ ఆసుపత్రులకి తరలి వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా ఆసుపత్రి కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. అంటే దాదాపుగా 39 ఉదయం 39 మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చేసరికి 40 వరకు కూడా అంటే ఉష్ణోగ్రత నమోదు అవుతున్న పరిస్థితి. దీంతో ప్రజలు మాత్రం బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇటు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 10 గంటల తర్వాత ఎండ మాత్రం బగబగ మండుతున్న పరిస్థితి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. మనం చూడొచ్చు, అంటే ఇప్పుడు ఎండలు కావడంతో ఎండలకు సంబంధించి కూడా అనేక వ్యాధులు సంక్రమిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని వేసుకొని హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి ఎండలు ఎట్లున్నాయి? మరి ఈ ఎండలకి అండి పనికి పోలేళ్ళు కూడా పోగలేకపోతున్నారు. ముసలోళ్ళు మొక్కలు బతకలేకపోతారు. మరి హాస్పిటల్లో చిన్నపిల్లల్ని వేసుకొని మరి జలుబు, దగ్గులు, జ్వరాలతోనే బాగా పరిస్థితులు బాగలేవండి. పిల్లలకి బాగా ఎండలు ఎక్కువైనాయి, ముదిరినాయి. బాగా పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు ఎవరు తట్టుకోలేకపోతారండి ఎండలకి. అది ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తం కూడా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో దాదాపుగా 39 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉదయం 10 గంటలకే ఉంటుంది. అయితే మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి 40 సెల్సియస్ దాటుతుంది. 40-41 మధ్య నిన్న మొత్తం కూడా ఖమ్మం జిల్లాలోనే అటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మధ్యాహ్నం సమయం వరకే. అయితే వాతావరణం చల్లబడుతుందని పేపర్లలో వచ్చిన వార్తలు చూసి కొంత అంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది అనిపిస్తున్నప్పటికీ ఆ పరిస్థితి మాత్రం ఎక్కడ కనపడట్లేదు. ఎండల దాటికి ఇటు ఖమ్మం జిల్లాలో అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఈ జిల్లాలో అంటే అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉక్కపోత ఉదయం 6 గంటల నుంచే ఉక్కపోత ప్రారంభమైంది. ఇది ఎప్పుడో ఏప్రిల్ చివరి వారంలో ఈ పరిస్థితి ఉండాల్సింది, కానీ ఏప్రిల్ చివరి వారంలో ఉండాల్సిన ఎండలు మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలోనే కొంత తీవ్రంగా వస్తున్న పరిస్థితి. దీంతో ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని డాక్టర్లు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే అవసరం లేకుండా రోడ్ల మీదకి రావద్దు అని చెప్తున్నారు. కానీ ప్రతి వాళ్ళు పని చేస్తేనే భుక్తి కలుస్తుంది కాబట్టి రోడ్ల మీదకి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ఎండలకి రోగాల బారిన కూడా పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.